ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ అవుతున్న వైరల్ వీడియో ఇది. స్వీట్ పొటాటోని ఇంట్లోనే వాటర్‌లో ఎలా గ్రోత్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే నమ్మలేదు. స్వీట్ పొటాటో ఇంట్లో ఉంది కాబట్టి ఒక్కసారి ట్రై చేద్దామనైతే ట్రై చేశాను. నిజంగా చూడండి. ఒక డబ్బా నిండా వాటర్ వేసుకొని స్వీట్ పొటాటోని వాటర్‌లో పెట్టుకొని దీన్నైతే మనం గ్రోత్ చేసుకోవాలే. 2 వీక్స్ తర్వాత చూడండి కింద ఏర్లైతే రావడం అయితే స్టార్ట్ అయింది వైట్ కలర్‌లో. 3 వీక్స్ తర్వాతనైతే పైన పింక్ కలర్‌లో చిన్నగానైతే తీగలు కూడా స్టార్ట్ అయినాయి. మనకి పెట్టిన వెంటనే గ్రోత్ అనేదైతే కనిపియదు. 2 వీక్స్ తర్వాతనైతే మనకి గ్రోత్ అయితే కనిపిస్తది. 2 వీక్స్ లేదా 3 వీక్స్ తర్వాతనైతే గ్రోత్ అయితే కనిపిస్తది. నాకైతే 3 వీక్స్‌లో ఇలా పైన తీగలైతే రావడం స్టార్ట్ అయింది. 2 వీక్స్‌లో అయితే కింద ఏట్లయితే ఇలా తెల్లగానైతే స్టార్ట్ అయినాయి. ఈ వాటర్‌నైతే మనం డైలీ ఒకసారయితే చేంజ్ చేస్తూ ఉండాలి. డైలీ కాకపోయినా 2, 3 డేస్‌కి ఒక్కసారైనా వాటర్‌ని తీసేస్తూ ఫ్రెష్ వాటర్ వేసుకొని డబ్బానైతే క్లీన్ చేసుకొని ఫ్రెష్ వాటర్ వేసుకొనైతే ఈ స్వీట్ పొటాటోని మనం గ్రోత్ చేసుకోవాలే. వాటర్‌ని చేంజ్ చేయకపోతే స్మెల్ అనేది వస్తది. 2 డేస్‌కే స్మెల్ రావడం, లేదంటే పైన ఫంగస్ రావడం అయితే జరుగుతది. అందుకనే వాటర్‌ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఇలా స్వీట్ పొటాటోనైతే మనం వాటర్‌లోనే గ్రోత్ చేసుకోవచ్చు. ఇది చూడండి 4 వీక్స్ తర్వాత తీగ అయితే ఎంత చక్కగా పెద్దగా అయితే తీగ అయితే వచ్చింది. ఆకులు కూడా వేస్తుంది 4 వీక్స్ తర్వాతనైతే. నేను ఇది మళ్ళీ పెద్దగా అయిన తర్వాత మళ్ళీ అయితే వీడియో తీసైతే పెడతాను. ఇది 4 వీక్స్‌లో నేను తీసిన వీడియో ఇది. మీరు కూడా ట్రై చేయండి. హెల్తీగా ఉన్న స్వీట్ పొటాటో తీసుకుంటే మనకి గ్రోత్ అనేది తొందరగా కనిపిస్తది. ఒక 2, 3 పెట్టి ట్రై చేస్తే మనకి అందులో ఏదో ఒకటైతే సక్సెస్ వస్తది. థాంక్ యూ ఫర్ వాచింగ్.